everyone, in this video we are going to discuss important questions from motion in a straight line for MSET 2023. Okay, so this video is equally helpful for both AP and TS MSET students and equally helpful for both BIPC and MPC students. Okay, so BIPC and MPC students ki and TS and AP MSET students ki idhar ki kuda it will be equally helpful. So ee video lo manam 1 or 2 MSET 2022 questions kuda chuddam. See, యాక్చువల్ గా మన యొక్క టెస్ట్ సిరీస్ అండ్ ఫుల్ లెంత్ టెస్ట్ నుంచి మాక్సిమం గా సిమిలర్ ప్రాబ్లమ్స్ మన యొక్క ఎంసెట్ ఎగ్జామినేషన్ లో వచ్చాయి. సో ఆ సిమిలారిటీని కూడా కంపేర్ చేద్దాం. సో ఈ వీడియోలో నేను మాక్సిమం గా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే ట్రై చేస్తాను. సో ఇంకా మీరు మా యొక్క యాప్ ఇన్స్టాల్ చేసుకోలేదంటే యాప్ ఇప్పుడే ఇన్స్టాల్ చేసుకోండి. దీంట్లో మీకు సిలబస్ పీడిఎఫ్ ఇలాంటి చాప్టర్ వైజ్ వెయిటేజ్ ఇవన్నీ కూడా ఉంటాయి. సిలబస్ పీడిఎఫ్ అండ్ చాప్టర్ వైజ్ వెయిటేజ్ మన యొక్క వెబ్సైట్ లో నుండి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో మన యాప్ ఇన్స్టాల్ చేయగానే ఇలా వస్తుంది. మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేసేసి ఓటీపీ ఎంటర్ చేయండి. దాని తర్వాత ఇలా మీకు 2 కోర్సెస్ కనిపిస్తాయి. ఒకవేళ మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఈ కోర్సెస్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో ఈ కోర్సెస్లో మీకు ప్రీవియస్ 5 year పేపర్స్ విత్ సొల్యూషన్స్ ప్లస్ మీకు చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ ఉంటుంది ప్లస్ స్టడీ మెటీరియల్ ఉంటుంది. ఓకే, కంప్లీట్గా పీడిఎఫ్ ఫామ్లో మీకు స్టడీ మెటీరియల్ ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. ప్లస్ 5 full length టెస్ట్ విత్ సొల్యూషన్స్ ఉంటాయి. ఓకే, సో 5 full length టెస్ట్ మీకు టైం మేనేజ్మెంట్ కోసం చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. యాక్చువల్ ఎంసెట్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందో సిమిలర్ గా మన ఈ 5 full length టెస్ట్ ఉంటాయి. కాబట్టి మీకు ఆ టైం మేనేజ్మెంట్ ఎంసెట్ ఎగ్జామినేషన్ లో ఎలా చేయాలో కంప్లీట్ గా మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ప్రీవియస్ 5 year పేపర్స్, చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్, స్టడీ మెటీరియల్ అండ్ 5 full length టెస్ట్ ఈ కంప్లీట్ గా కలిపేసి మీకు 999 కి మాత్రమే వస్తుంది. అండ్ ఎంసెట్ ఎగ్జామినేషన్ అయిపోయేంత వరకు వ్యాలిడ్ గా ఉంటుంది. మన యొక్క యాప్ లో ఈ కోర్స్ అవైలబుల్ గా ఉంటుంది, మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ దిస్ కోర్స్ ఈస్ అవైలబుల్ ఫర్ బోత్ బైపీసీ స్టూడెంట్స్ అండ్ ఎంపీసీ స్టూడెంట్స్. సో ఇద్దరు కూడా పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ దిస్ ఇస్ కామన్ కోర్స్ ఫర్ టీఎస్ అండ్ ఏపీ. ఓకే, సో ఏపీ అండ్ టీఎస్ కి కామన్ కోర్స్ ఉంటుంది కాబట్టి మీకు ప్రాక్టీస్ చేయడానికి ఇంకా చాలా ఎక్కువ క్వశ్చన్స్ దొరుకుతాయి. బికాస్ యూ విల్ బి గెటింగ్ ఏపీ అండ్ టీఎస్ ప్రీవియస్ పేపర్ సొల్యూషన్స్. ఓకే, సో ఇలా మీకు ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో లెట్ us స్టార్ట్ విత్ అవర్ క్లాస్. సో ఇలా మీరు పేమెంట్ చేసేసి దీన్ని పర్చేస్ చేసుకోవచ్చు. ఓకే, ఎలాంటి డౌట్ ఉన్నా దీని గురించి కామెంట్ చేయండి, లేదంటే ఇక్కడ కనిపించే మన యొక్క వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయవచ్చు. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. దిస్ క్వశ్చన్ ఈస్ టేకెన్ ఫ్రమ్ అవర్ టెస్ట్ సిరీస్. ఓకే, సో చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ ఉంటుంది కదా, దాంట్లో నుంచి మనం ఈ క్వశ్చన్ తీసుకున్నాము. సో ఫస్ట్ ఇక్కడ చూడండి, ఏ బాడీ స్టార్ట్స్ ఫ్రమ్ రెస్ట్ అండ్ హ్యాస్ అన్ యాక్సలరేషన్. ఓకే, సో యాక్సలరేషన్ ఇచ్చేసారు, దట్ ఈస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 20 centimeters. ఓకే, 20 centimeters per second square. ఓకే, సో యాక్సలరేషన్ ఇచ్చేసారు. వాట్ ఈస్ ద డిస్టెన్స్ కవర్డ్ బై ద బాడీ ఇన్ ఫస్ట్ 8 seconds. ఓకే, సో t ఈజ్ ఈక్వల్స్ టు 8 seconds. ఓకే, సో t ఈజ్ ఈక్వల్స్ టు 8 seconds వరకు వాట్ ఈస్ ద డిస్టెన్స్. ఓకే, సో ఎంత డిస్టెన్స్ ఇది ట్రావెల్ చేసింది అని అడుగుతున్నారు. సో దిస్ ఈస్ అవర్ టెస్ట్ సిరీస్ క్వశ్చన్. సిమిలర్ క్వశ్చన్, దీనికి సిమిలర్ గా ఉన్న క్వశ్చన్ 2022లో రిపీట్ అయింది. సో ఇది మనం లాస్ట్ ఇయర్ కూడా, ఓకే, సో 2022 కోర్స్లో కూడా ఈ క్వశ్చన్ ఉండింది. సో ఫుల్ లెంత్ టెస్ట్ ఉంది కదా, సో ఫుల్ లెంత్ టెస్ట్ 1లో ఈ క్వశ్చన్ ఉండింది. సో సేమ్ క్వశ్చన్ మనకి యాక్చువల్ ఎంసెట్ ఎగ్జామినేషన్ లో కూడా వచ్చింది, అది కూడా మనం చూద్దాం. ఓకే, సో మీరు కావాలనుకుంటే కంపేర్ కూడా చేసుకోవచ్చు. సో ఏ ఈజ్ ఈక్వల్స్ టు 20 centimeters per second square అండ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు 8 seconds. సో ఇక్కడ మనకి కావాల్సింది ఏంటి, వాట్ ఈస్ ద డిస్టెన్స్ కవర్డ్. ఓకే, సో డిస్టెన్స్ కవర్డ్ యొక్క ఫార్ములా మనం చూసుకున్నట్లయితే ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏ టీ స్క్వేర్. ఓకే, సో ఇక్కడ చూడండి, ఏ బాడీ స్టార్ట్స్ ఫ్రమ్ రెస్ట్ అంటున్నారు కాబట్టి రెస్ట్ అన్నప్పుడు ఇనిషియల్ వెలాసిటీ విల్ బి ఈక్వల్స్ టు 0. సో u ఈజ్ ఈక్వల్స్ టు 0. సో s ఈజ్ ఈక్వల్స్ టు 0 ప్లస్ 1/2 అండ్ a ఈజ్ గివెన్ దట్ ఈస్ 20 centimeter. సో 20 టైమ్స్ వాట్ ఈస్ t 8 seconds. సో 8 స్క్వేర్. ఓకే, సో ఇంకా నేను ఫర్దర్గా సింప్లిఫై చేసేస్తే 1/2 టైమ్స్ 20 times 8 square is 64, right? సో ఇది క్యాన్సిల్ చేసేస్తే ఐ విల్ బి గెటింగ్ 10. సో ఫైనల్ గా ఆన్సర్ చూసుకున్నట్లయితే మనం 640. ఓకే, సో 640 centimeters. సో ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ బి విల్ బి రైట్ ఆన్సర్. సో ఇది టెస్ట్ సిరీస్ లో క్వశ్చన్ కదా. సో యాక్చువల్ గా ఎంసెట్ ఎగ్జామ్ మన యొక్క టెస్ట్ సిరీస్ లో మీకు ఇలా మీకు సొల్యూషన్ వచ్చేస్తుంది. ఓకే, సో ఇక్కడ ఇనిషియల్ వెలాసిటీ u because at rest acceleration a is equals to 20 centimeters square. So we know that distance covered by body is equals to s plus
s ఈజ్ ఈక్వల్స్ టు ut ప్లస్ హాఫ్ at స్క్వేర్. సో ఇలా మీకు కంప్లీట్గా డీటెయిల్ సొల్యూషన్ ఉంటుంది మన యొక్క టెస్ట్ సిరీస్లో. ఓకే, సో ప్రతి ఒక్క క్వశ్చన్కి కూడా ఇలానే మీకు వస్తుంది కాబట్టి ఇట్ విల్ బి వెరీ వెరీ హెల్ప్ఫుల్ టు క్రాక్ ఎంసెట్ ఎగ్జామినేషన్. ప్లస్ ఇక్కడ చూడండి టోటల్గా కంప్లీట్ ఇంటర్ఫియరెన్స్ మీకు ఎంసెట్ ఎగ్జామినేషన్లో ఎలా ఉంటుందో అలానే ఉంటుంది కాబట్టి ఇట్ విల్ బి వెరీ వెరీ మచ్ హెల్ప్ఫుల్. సో యాక్చువల్ ఎంసెట్ ఎగ్జామినేషన్లో క్వశ్చన్ ఎలా వచ్చిందో చూద్దాం. సో ఏ బాడీ స్టార్ట్స్ ఫ్రమ్ ఓకే సో ఏ బాడీ స్టార్ట్స్ ఫ్రమ్ ద రెస్ట్ అండ్ అక్వైర్స్ ఏ వెలాసిటీ అన్నారు. ఇంతకుముందు ప్రాబ్లంలో మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి యాక్సలరేషన్ డైరెక్ట్గా ఇచ్చేసారు. బట్ యాక్చువల్ ఎంసెట్ ఎగ్జామినేషన్లో ఏం చేశారు, వెలాసిటీ ఇచ్చారు. సో వెలాసిటీ ఆఫ్ 10 meters per second in 2 seconds. సో వాట్ ఈస్ ద యాక్సలరేషన్ ఆఫ్ ద బాడీ అండ్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్. ఓకే, సో ఇంతకుముందు ఏం చేశారు అంటే మనకి యాక్సలరేషన్ డైరెక్ట్గా ఇచ్చేసారు. బట్ ఇక్కడ మనం ఫస్ట్ యాక్సలరేషన్ కూడా క్యాలిక్యులేట్ చేయాలి, దాని తర్వాత డిస్టెన్స్ ట్రావెల్డ్ ఎంతో మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో ఫస్ట్ యాక్సలరేషన్ మనకి తెలుసు, యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్స్ టు యాక్సలరేషన్ అంటే ఏంటి, డెల్టా v అపాన్ t, రైట్? దట్ ఈస్ చేంజ్ ఇన్ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు టైమ్, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు మనకి v1 తెలుసు, దట్ ఈస్ v1 ఈజ్ ఈక్వల్స్ టు ఇనిషియల్ గా మనకి ఎట్ రెస్ట్ అంటున్నారు కాబట్టి ఇట్ విల్ బి 0. సో v2 ఈజ్ ఈక్వల్స్ టు 10 అన్నారు. ఓకే, సో v2 ఈజ్ 10, దట్ ఈస్ దిస్ ఈస్ ఇనిషియల్ వెలాసిటీ అండ్ దిస్ ఈస్ ఫైనల్ వెలాసిటీ. ఓకే, సో ఇక్కడ నేను సబ్స్టిట్యూట్ చేసేస్తే 10 - 0 అపాన్ t ఇచ్చేసారు మనకి, దట్ ఈస్ 2 seconds. సో అగైన్ సేమ్ ఫార్ములా. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఏమొస్తుంది ఫైనల్ గా 10 upon 2 ఈజ్ ఈక్వల్స్ టు 5 meters per second square. సో ఫస్ట్ మనకి ఒక దీంట్లో నుంచి ఒక ఆప్షన్ మనకి వచ్చేసింది, దట్ ఈస్ 5 అని తెలుసు, దీంట్లో ఉంది, దీంట్లో కూడా ఉంది, దీంట్లో కూడా ఉంది, దీంట్లో కూడా ఉంది కాబట్టి ఇంకా మనం ఫర్దర్ గా క్యాలిక్యులేట్ చేయాలి. సో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు సేమ్ ఫార్ములా అగైన్ ut ప్లస్ హాఫ్ at స్క్వేర్. ఓకే, సో ఇక్కడ చూడండి దిస్ ఈజ్ 0, అగైన్ ఇనిషియల్ వెలాసిటీ 0 బికాస్ స్టార్ట్స్ ఫ్రమ్ రెస్ట్ అంటున్నారు కాబట్టి. సో 1/2 what is a 5 meters per second. So 5 I will be substituting here and t is given, that is 2 square. Okay, so 2 seconds అన్నారు కాబట్టి సో నేను క్యాలిక్యులేట్ చేసేస్తే I will be getting 1/2 times 5 times square కాబట్టి it will be 4. ఓకే, సో చూడండి ఇక్కడ నేను 2 1 times and ఇక్కడ 2 times, ఇట్ మీన్స్ దట్ నాకు మిగిలింది ఏంటి 5 into 2 which is equals to 10. సో ఆన్సర్ ఏమవుతుంది, ఫస్ట్ మనకి ఏం క్యాలిక్యులేట్ చేయమన్నారు యాక్సలరేషన్. సో యాక్సలరేషన్ మనం చూసుకున్నట్టయితే 5 వచ్చింది. ఓకే, సో 5 meters per second square అండ్ డిస్టెన్స్ ట్రావెల్ d ఈజ్ ఈక్వల్స్ టు మనకి 10 meters. సో ఆప్షన్ A will be right answer. సో ఇది మనకి ఎంసెట్ 2022 క్వశ్చన్. ఇంతకు ముందు మనం సాల్వ్ చేసింది మన టెస్ట్ సిరీస్ క్వశ్చన్. సో సిమిలర్ క్వశ్చన్ మనకి ఎంసెట్ ఎగ్జామినేషన్ లో వచ్చింది కాబట్టి మన టెస్ట్ సిరీస్ ఎంత ఇంపార్టెంటో మీకు అర్థం అవ్వాలి. ఓకే, సో చాలా చాలా ఇంపార్టెంట్, ఇది మీరు చాలా సింపుల్ గా సాల్వ్ చేయగలరు. ఒకవేళ మనం ఎప్పుడైతే టెస్ట్ సిరీస్ సాల్వ్ చేస్తాం కదా, ఈ ఒక్క క్వశ్చనే ఉండదు, చాలా క్వశ్చన్స్ ఉంటాయి. Initial you will be getting 50 questions from each chapter to practice. After that you will be getting questions in PDF format. After that you will be getting questions in 5 full length mock tests. So చాలా క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఫర్దర్గా ఇలాంటి క్వశ్చన్స్ మనకి ఎంసెట్ ఎగ్జామినేషన్లో వచ్చిన క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి చాలా చాలా ఈజీ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఇది కూడా మన యొక్క టెస్ట్ సిరీస్ యొక్క క్వశ్చన్. the velocity of a particle is given by. ఓకే, సో మనకి వెలాసిటీ యొక్క ఈక్వేషన్ ఇలా ఇచ్చేసారు, v is equals to 5 minus t square m meters per second. ఓకే, సో meters per second అన్నారు. Now see v is equals to 5 minus t square meters per second, the average acceleration of the particle between 3 seconds and 5 seconds అని మనకి అడుగుతున్నారు. see మనకి కావాల్సింది ఏంటి, యావరేజ్ acceleration, right? Yes, average acceleration. So average acceleration ఎలా వస్తుంది మనకి, డెల్టా v అపాన్ t చేస్తే మనకి యావరేజ్ యాక్సలరేషన్ వస్తుంది. సో దీనికోసం మనకి ఫస్ట్ మనం డెల్టా v క్యాలిక్యులేట్ చేయాలి. సో ఫస్ట్ v1 క్యాలిక్యులేట్ చేద్దాం, v2 క్యాలిక్యులేట్ చేద్దాం. సో v1 ఎలా వస్తుంది, t ఈజ్ ఈక్వల్స్ టు ఎట్ 3 seconds వస్తుంది. దెన్ వి విల్ గెటింగ్ t ఈజ్ ఈక్వల్స్ టు 5 seconds దగ్గర వస్తుంది.
సో ఏం చేయాలి, ఈ t వాల్యూ దీంట్లో ఈక్వేషన్ 1 అనుకుందాం. సో ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, సో ఈక్వేషన్ 1 లో నేను దీన్ని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 5 minus 3 square 9 which is equals to minus 4, right? Okay, so minus 4. నెక్స్ట్ మనం v2 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు t is equals to 5 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 5 minus 5 square అవుతుంది కాబట్టి 25 which is equals to minus 20. Okay, but we want average acceleration. సో ఈ వాల్యూస్ ని నేను అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఓకే, సో I will be getting v average. So okay, average velocity is equals to v2 minus v1. Okay, minus 20 minus of minus 4. Okay, upon t is the change in this one. Okay, 5 minus 3 that is equals to 2, right? So it will be equals to minus 20 plus 4 upon 2 which is equals to 16 upon 2 which is equals to minus 16 upon 2 which is equals to minus 8. Okay, so minus 8 meters per second square. Okay, so minus 8 meters per second square, option B is right answer. Okay, so దీని యొక్క ఎక్స్ప్లెనేషన్ మన దగ్గర చూసుకున్నట్టయితే ఇలా వస్తుంది. ఓకే, సో దీని యొక్క యాక్చువల్ ఎక్స్ప్లెనేషన్ మన టెస్ట్ సిరీస్ లో సొల్యూషన్ కి ఎక్స్ప్లెనేషన్ ఇలా వస్తుంది. సో ఇట్ విల్ బి వెరీ ఈజీ టు అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్. ఓకే, సో ఇక్కడ ఫైనల్ గా సబ్మిట్ చేశాక మీకు టెస్ట్ అనాలిసిస్ వస్తాయి, కంప్లీట్ సొల్యూషన్స్ వస్తాయి కాబట్టి మనకు ఆ టెస్ట్ సిరీస్ మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్టయితే, సో నెక్స్ట్ క్వశ్చన్ లో చూడండి, ఫర్ ద ఫాలోయింగ్ వెలాసిటీ టైమ్ గ్రాఫ్. ఓకే, సో వెలాసిటీ టైమ్ గ్రాఫ్ మనకి ఇస్తారు, దాంట్లో నుంచి యావరేజ్ స్పీడ్ ఫర్ ద మోషన్ డ్యూరింగ్ ఫస్ట్ 80 సెకండ్స్. ఓకే, సో 80 సెకండ్స్ కి కంప్లీట్ గా మనకి ఇక్కడ గ్రాఫ్ ఇచ్చేసారు. ఏం అడుగుతున్నారు అంటే ఈ వెలాసిటీ టైమ్ గ్రాఫ్ లో నుంచి ద యావరేజ్ స్పీడ్ ఫర్ ద మోషన్ డ్యూరింగ్ ఫస్ట్ 80 సెకండ్స్. సో 80 సెకండ్స్ వరకే ఇది ఉంది కాబట్టి జస్ట్ ఈ ఉన్న వాల్యూస్ ని క్యాలిక్యులేట్ చేస్తే మనకి సరిపోతుంది. సో మనకి కావాల్సింది ఏంటి, యావరేజ్ స్పీడ్ కావాలి. ఓకే, సో యావరేజ్ స్పీడ్ మనకి కావాలి, యావరేజ్ స్పీడ్. ఓకే, యావరేజ్ స్పీడ్ మనం చూసుకున్నట్టయితే మనకి ఫార్ములా ఏంటి, యావరేజ్ స్పీడ్ యొక్క ఫార్ములా ఏంటి, డిస్టెన్స్ అపాన్ టైం. ఓకే, సో డిస్టెన్స్ ట్రావెల్డ్ అపాన్ టైం. సో ఇక్కడ డిస్టెన్స్ ట్రావెల్డ్ ఎలా వస్తుంది అంటే ఫస్ట్ మనం ఈ ట్రయాంగిల్ ఏదైతే ఉంది కదా, సో ఈ ట్రయాంగిల్ ఏదైతే ఉంది కదా, సో దీని యొక్క ఏరియా మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ దిస్ ఏరియా. ఓకే, సో ఏరియా అండర్ దిస్ కర్వ్. ఓకే, అండ్ ప్లస్ ఏరియా అండర్ దిస్ కర్వ్ మనం ఏదైతే చేస్తే దానికి మనకి డిస్టెన్స్ వస్తుంది. ఓకే, సో ఫస్ట్ దీన్ని క్యాలిక్యులేట్ చేద్దాం, దట్ ఈస్ d1. ఓకే, సో ఇవి మోడ్ లో మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో డిస్టెన్స్ d1 విల్ బి ఈక్వల్స్ టు, సో డిస్టెన్స్ d1 విల్ బి ఈక్వల్స్ టు సి ఏమవుతుంది, దిస్ ఇస్ ట్రయాంగులర్ షేప్, రైట్? సో ట్రయాంగులర్ షేప్ ఉంది కాబట్టి మనకి వాల్యూస్ చూడండి చాలా ఈజీగా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు ఇక్కడ. సో ట్రయాంగులర్ షేప్, దీని యొక్క బేస్ ఎంత ఉంది, 40 ఉంది, హైట్ ఎంత ఉంది, 10. ఓకే, సో ట్రయాంగిల్ ఏరియా మనకి తెలుసు, దట్ ఈస్ హాఫ్ టైమ్స్ ఆఫ్ బేస్, దట్ ఈస్ 40 టైమ్స్ ఆఫ్ వాట్ ఈస్ హైట్, దట్ ఈస్ 10. నా d2 మనం చూసుకున్నట్టయితే సో ఓన్లీ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి మనకి ఇవి సైన్స్ మ్యాటర్ చేస్తాయి. 1/2 క్రాస్ అండ్ వాట్ ఈస్ సి half, again this base is also equals to 40 and height is also here minus 10. okay, so minus 10 మనం సబ్స్టిట్యూట్ చేసిన ఇవి మోడ్ లో క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి మనం 10 సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. సో this value will be equals to 200 and this value will be equals to 200, right? సో ఈ రెండు కూడా వాల్యూస్ 200 మనకి వచ్చేసాయి. సో d1 d2 వచ్చేసింది. సో టోటల్ డిస్టెన్స్ విల్ బి ఈక్వల్స్ టు సి టోటల్ distance is equals to 400, right? So total distance 400, but we want average speed. So ikkada nenu substitute cheseste, that is 400 upon 80. okay, so time చూసుకున్నట్టయితే 80 seconds అంటున్నారు. okay, so 80 seconds కాబట్టి నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 400 upon 80, 0 will be cancelling out, 8 1 times, 8 5 times. so answer will be equals to 5. okay, so that is 5 meters per second. okay, so 5 meters per second. ఇలా మీరు ఎంసెట్ ఎగ్జామినేషన్ లో కూడా ఇలాంటి క్వశ్చన్స్ చాలా వస్తాయి మనకి. ఖచ్చితంగా దీన్ని మీరు ఎలా సాల్వ్ చేయాలో తెలుసుకోవాలి. సి
ఎప్పుడైతే మనకి డిస్ప్లేస్మెంట్ అడిగారు అనుకోండి, సపోజ్ ఇదే ప్రాబ్లంలో డిస్ప్లేస్మెంట్ అడిగారు అనుకోండి, సో డిస్ప్లేస్మెంట్ అడిగినప్పుడు ఈ మాడ్యులస్ మనం తీసేసి ఈ సైన్స్ మనకి చాలా ఇంపార్టెంట్ చేస్తాయి. సో డిస్ప్లేస్మెంట్ విల్ బి ఈక్వల్స్ టు 0. ఓకే, ఒకవేళ అడిగితే, ఎందుకంటే దిస్ ఇస్ 200 అండ్ ఇది మనకి -200 వస్తుంది, సో యాడ్ చేసామనుకోండి సో 0 వస్తుంది. సో డిస్ప్లేస్మెంట్ విల్ బి 0 ఇఫ్ దిస్ క్వశ్చన్, సిమిలర్ క్వశ్చన్ ఈస్ ఆస్క్డ్ ఇన్ ద ఆస్పెక్ట్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్, డిస్ప్లేస్మెంట్ విల్ బి 0. ఓకే, సో ఇక్కడ మనకి యావరేజ్ స్పీడ్ అడిగారు కాబట్టి మనకి డిస్టెన్స్ ఉంటే సరిపోతుంది. సో డిస్టెన్స్ అపాన్ టైం విల్ బి ఈక్వల్స్ టు మనకి యావరేజ్ స్పీడ్ విచ్ ఈస్ ఈక్వల్స్ టు 5 మీటర్స్ పర్ సెకండ్. ఓకే, సో ఈ ప్రాబ్లం మనం టిఎస్ ఎంసెట్ నుంచి తీసుకున్నాము. ఓకే, సో టిఎస్ ఎంసెట్, ఓకే, ప్రీవియస్ పేపర్స్ లో నుంచి ఇది మనం తీసుకున్నాము. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్టయితే, సి ఏ స్టోన్ ఫాల్స్ ఫ్రీలీ అండర్ గ్రావిటీ. స్టోన్ ఫాల్స్ ఫ్రీలీ అండర్ గ్రావిటీ. ఒక స్టోన్ ఇలా మనం దీన్ని ఫ్రీగా ఫాల్ చేస్తున్నాము. సో ఇట్ కవర్స్ డిస్టెన్స్ d1. ఓకే, సో ఇది డిస్టెన్స్ d1 ఇన్ ఫస్ట్ 4 సెకండ్స్. ఓకే, సో 4 సెకండ్స్ ఇక్కడ టైం తీసుకుంది. అండ్ d2, ఓకే, సో ఈ డిస్టెన్స్ ఏదైతే ఉంది కదా, సో d2 డిస్టెన్స్ ఏదైతే ఉంది కదా అది నెక్స్ట్ 8 సెకండ్స్. సో ఇట్ హ్యాస్ టేకెన్ 8 సెకండ్స్. బట్ సి టోటల్గా ఇది ఎంత ఉంది? ఓకే, సో టోటల్గా మనం చూసుకున్నట్టయితే 12 సెకండ్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి రీచ్ అవ్వడానికి మనకి తీసుకుంది. ఓకే, సో 12 సెకండ్స్. ఓకే, సో ఈ డిస్టెన్స్ d1 అండ్ d2 మనం అనుకుందాం. సో మనకి ఏం చెప్తున్నారు? d2 అపాన్ d1 యొక్క రేషియో అడుగుతున్నారు. ఓకే, సో ఫస్ట్ మనం d1 చూసుకున్నట్టయితే, సో d1 విల్ బి ఈక్వల్స్ టు ut ప్లస్ 1/2 at², బట్ ఇక్కడ యాక్సలరేషన్ ఇస్ డ్యూ టు గ్రావిటీ కాబట్టి ఇట్ ఈస్ g. ఓకే, సో ఇక్కడ ఇనిషియల్ వెలాసిటీ ఇక్కడ కూడా 0 అయిపోతుంది, ఎందుకంటే ఇక్కడ చూడండి ఫాల్స్ ఫ్రీలీ అండర్ గ్రావిటీ అన్నారు. ఫ్రీలీ ఫాలింగ్ బాడీకి ఇనిషియల్ వెలాసిటీ 0 ఉంటుంది. సో d1 విల్ బి ఈక్వల్స్ టు 1/2. వాట్ ఈస్ g? 10 మనకి తెలుసు. ఓకే, ఓకే, సో 10 మనకి తెలుసు. 10 టైమ్స్ ఆఫ్ వాట్ ఈస్ t హియర్? t 4 seconds. So 4 square which is equals to 1/2 times 10 into 16. సో ఇది నేను దీన్ని క్యాన్సిల్ చేస్తే ఐ విల్ బి గెటింగ్ 80. ఓకే, సో 80 నాకు ఇక్కడ వాల్యూ వచ్చింది. నౌ ఐ హ్యావ్ టు క్యాలిక్యులేట్ d2. సో d2 ఈజ్ ఈక్వల్స్ టు, సి దిస్ ut విల్ బి ఆల్వేస్ 0. ఇక్కడ ఇనిషియల్గా మనకి ఇనిషియల్ వెలాసిటీ ఏది లేదు కాబట్టి, సో 1/2 g t total. Okay, total square g total, sorry, t total square minus 1/2 g t1 square. సి ఎందుకంటే ఇది టోటల్ గా మనకి d2 డిస్టెన్స్ ఎంత ట్రావెల్ చేసిందో, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత ట్రావెల్ చేసిందో దాంట్లో నుంచి ఇది తీసేస్తే మనకి ఈ వాల్యూ వస్తుంది. ఓకే, సో ఇక్కడ నుంచి ఇది ఎంత వరకు ట్రావెల్ చేసింది, డిస్టెన్స్ మైనస్ దిస్ వాల్యూ. ఓకే, సో దాంట్లో నుంచి ఈ వాల్యూ మనం తీసేస్తే మనకి d2 వస్తుంది. సో ఇట్ విల్ బి ఈక్వల్స్ టు 1/2, దట్ ఈస్ అగైన్ 10g, ఇక్కడ 12 అవుతుంది. ఓకే, సో దట్ ఈస్ 4 seconds plus 8 seconds, 12 square minus 1/2, again 10, again this is okay, ఈ వాల్యూ మనం డైరెక్ట్ గా సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, సో ఈ వాల్యూ ఏదైతే ఉంది కదా అది మనం డైరెక్ట్ గా సబ్స్టిట్యూట్ చేయవచ్చు. ఓకే, సో ఇది మనకి 80 వచ్చింది, ఇంతకు ముందే క్యాలిక్యులేట్ చేసాం కదా ఇక్కడ నుంచి. ఓకే, సో ఇట్ విల్ బి ఈక్వల్స్ టు 1 times and 5 times. సో 5 into 144 minus 80, which is equals to 720 minus 80. Okay, 720 minus 80. సో ఇక్కడ చూడండి ఫైనల్ గా ఏమొస్తుంది, ఇట్ విల్ బి ఈక్వల్స్ టు 640, రైట్? 640. ఓకే, సో 640 వస్తుంది. బట్ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ d2 upon d1, రైట్? సో d2 upon d1, దట్ ఈస్ d2 upon d1 మనం క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి 640 upon 80, 0 will be cancelling out, this is 8. Okay, so 8 మనకి ఆన్సర్. సో ఆప్షన్ A will be right answer. This is also TS previous paper. Okay,
సో దిస్ ఈజ్ ఆల్సో టీఎస్ ప్రీవియస్ పేపర్. సో ఇలా మనకి ఎంసెట్ ఎగ్జామినేషన్లో ఏ క్వశ్చన్ వచ్చినా కూడా మీరు సాల్వ్ చేయాలి. మనకు టెస్ట్ సిరీస్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి, ప్రాక్టీస్ క్వశ్చన్స్లో చాలా ఉన్నాయి, మనకు 5 ఫుల్ లెంత్ మాక్ టెస్ట్లో ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఉన్నాయి. కాబట్టి అందరు కూడా ఇలాంటి క్వశ్చన్స్ మిస్ చేసుకోవద్దు. ప్రీవియస్గా మనం మోషన్ ఇన్ ఏ స్ట్రెయిట్ లైన్ కంప్లీట్ చాప్టర్ యొక్క వీడియో 1 షాట్ రివిజన్ కూడా అవైలబుల్గా ఉంది. అది కూడా మీరు ఇంకా చూడలేదంటే దాన్ని కూడా చూసి కంప్లీట్గా ప్రాక్టీస్ చేయవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్టయితే నెక్స్ట్ నేను క్వశ్చన్స్ కాకుండా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్, ఓకే, మనకి గ్రాఫ్స్ని బేస్ చేసుకొని మనకి చాలా క్వశ్చన్స్ అడుగుతారు. కాబట్టి ఆ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ మనం వేరియస్ టైప్స్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ టైమ్ గ్రాఫ్ చూద్దాం. ఫస్ట్ ఫర్ స్టేషనరీ బాడీ, ఒక బాడీ స్టేషనరీగా ఉంది. సో దాంట్లో డిస్ప్లేస్మెంట్ అండ్ టైం వేరియేషన్ చూడండి. ఒక బాడీ స్టేషనరీగా ఉంది అంటే టైం అయితే చేంజ్ అవుతూ ఉంది, కానీ డిస్ప్లేస్మెంట్ ఒక అక్కడే కాన్స్టాంట్ గా ఉంటుంది. సో దిస్ ఈస్ యువర్ ఫర్ స్టేషనరీ బాడీ. ఓకే, సో నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే బాడీ మూవింగ్ విత్ కాన్స్టాంట్ వెలాసిటీ. ఇట్ మీన్స్ దట్ ఎంత టైం అయితే చేంజ్ అవుతుందో అంత డిస్ప్లేస్మెంట్ చేంజ్ అవుతుంది. సో దాని యొక్క లీనియర్ గా ఇది మనకి ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే బాడీ మూవింగ్ విత్ ఏ కాన్స్టాంట్ యాక్సలరేషన్. ఓకే, సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. సో అగైన్ సడన్ గా ఇది మనకి పైకి వెళ్తుంది. ఎందుకు అంటే తక్కువ టైంలో మనకి ఎక్కువ డిస్ప్లేస్మెంట్ అవుతుంది. వై? బికాస్ ఇట్ ఈస్ యాక్సలరేటింగ్. ఓకే, సో యాక్సలరేషన్ అవుతా ఉంది అంటే దాని యొక్క వెలాసిటీ ఇంక్రీజ్ అవుతా ఉంది. ఓకే, సో అది అప్పుడు మనకి గ్రాఫ్ వస్తుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే బాడీ మూవింగ్ విత్ ఏ కాన్స్టాంట్ రిటార్డేషన్, అంటే దీని యొక్క స్పీడ్ తగ్గుతూ ఉంది. ఇట్ మీన్స్ దట్ ఇక్కడ చూడండి టైం కూడా ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది, బట్ డిస్ప్లేస్మెంట్ అలానే ఉంది. ఇట్ మీన్స్ దట్ ఇట్ ఈస్ ఏ కాన్స్టాంట్ రిటార్డేషన్. సో వీటిపైన బేస్ చేసుకొని కూడా మనకి చాలా క్వశ్చన్స్ అడుగుతారు. కాబట్టి దిస్ ఈస్ ఆల్సో ఏ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. బాడీ మూవింగ్ విత్ ఇన్ఫైనైట్ వెలాసిటీ, బట్ సచ్ మోషన్ ఆఫ్ ఏ బాడీ ఈస్ నాట్ పాసిబుల్. ఓకే, సో ఏంటి ఇక్కడ అంటే ఇన్ఫైనైట్ వెలాసిటీతో ట్రావెల్ అవుతుంది. సో దిస్ ఈస్ నాట్ ఏ ప్రాక్టికల్లీ పాసిబుల్ కండిషన్. ఓకే, బట్ ఎగ్జామ్లో అడగవచ్చు కాబట్టి నేను అది కూడా ఇంక్లూడ్ చేశాను. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే వెలాసిటీ టైమ్ గ్రాఫ్. ఓకే, సో వెలాసిటీ వర్సెస్ టైం ఉంటుంది. మూవింగ్ విత్ ఏ కాన్స్టాంట్ వెలాసిటీ. ఓకే, సో ఒక కాన్స్టాంట్ వెలాసిటీతో వెళ్తా ఉంది అంటే దాని యొక్క గ్రాఫ్ ఇలా ఉంటుంది. ఓకే, సో మూవింగ్ విత్ ఏ కాన్స్టాంట్ యాక్సలరేషన్ హ్యావింగ్ జీరో ఇనిషియల్ వెలాసిటీ. ఓకే, హ్యావింగ్ జీరో ఇనిషియల్ వెలాసిటీ, ఇట్ మీన్స్ దట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ కాన్స్టాంట్ వెలాసిటీ ఉంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే బాడీ మూవింగ్ విత్ ఏ కాన్స్టాంట్ రిటార్డేషన్. ఓకే, సో బాడీ మూవింగ్ విత్ కాన్స్టాంట్ రిటార్డేషన్ అండ్ ఇట్స్ ఇనిషియల్ వెలాసిటీ ఈస్ నాట్ జీరో. ఓకే, నాట్ జీరో అన్నప్పుడు కొంచెం ఈ వెలాసిటీ లైన్లో పైన నుంచి స్టార్ట్ అవుతుంది. అదే మనకి సపోజ్ మనం ఇనిషియల్ వెలాసిటీ 0 అన్నాం అనుకోండి, ఈ 0 నుంచి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, సో యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్. అండ్ దిస్ ఈస్ రిటార్డేషన్, యాక్సలరేషన్ కాదు. ఓకే, యాక్సలరేషన్ కి ఇది ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే యాక్సలరేషన్ టైమ్ గ్రాఫ్. సో యాక్సలరేషన్ టైమ్ గ్రాఫ్ లో వెన్ ఆబ్జెక్ట్ ఈస్ మూవింగ్ విత్ కాన్స్టాంట్ యాక్సలరేషన్, సో దాని యొక్క గ్రాఫ్ ఇలా ఉంటుంది. ఓకే, సో వెన్ ద ఆబ్జెక్ట్ ఈస్ మూవింగ్ విత్ కాన్స్టాంట్ ఇంక్రీజింగ్ యాక్సలరేషన్. ఓకే, సో దిస్ ఇస్ కాన్స్టాంట్ యాక్సలరేషన్ అని మనం చెప్పవచ్చు. సో దాని యొక్క గ్రాఫ్ ఇలా ఉంటుంది, యాక్సలరేషన్ టైం ఉంటుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే వెన్ ఆబ్జెక్ట్ ఈస్ మూవింగ్ విత్ కాన్స్టాంట్ డిక్రీజింగ్ యాక్సలరేషన్. ఓకే, సో కాన్స్టాంట్ డిక్రీజింగ్ యాక్సలరేషన్ అంటే మనకి ఇలా దాని యొక్క గ్రాఫ్ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మీరు అన్నిటికీ కూడా స్క్రీన్ షాట్ తీసుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. వీటిపైన బేస్ చేసుకొని ఎంసెట్లో మనకి చాలా సార్లు క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, ఇంకా మీరు మా యొక్క కోర్స్ పర్చేస్ చేసుకోలేదంటే కోర్స్ ఇప్పుడే తీసుకోవాలి. ఇట్ విల్ బి వెరీ వెరీ హెల్ప్ఫుల్ టు క్రాక్ ఎంసెట్ ఎగ్జామినేషన్. యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. యాప్లో మీకు సిలబస్ కాపీ, చాప్టర్ వైజ్ వెయిటేజ్ ఇవన్నీ కూడా ఫ్రీగా వస్తాయి. బట్ ఈ కోర్స్ యాక్సెస్ చేయాలనుకుంటే మీరు కోర్స్లో మీకు కంప్లీట్గా పీడిఎఫ్ మెటీరియల్, ప్రీవియస్ పేపర్స్, చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ అండ్ 5 ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ ఉంటాయి. కాబట్టి ఇట్ విల్ బి వెరీ వెరీ హెల్ప్ఫుల్ టు క్రాక్ ఎంసెట్ ఎగ్జామినేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్.